హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో చాలా ధాటిగా ప్రారంభించి అభిమానుల్లో ఎంతో ఆశలు రేకెత్తించిన సన్ రైజ్ హైదరాబాద్ అయితే వరుస ఓటములతో, అది కూడా భారీ ఓటములతో ప్లే ఆఫ్ వెళ్తుందా లేదా అనే పరిస్థితి అయితే తెచ్చుకుంది. దీనికి మెయిన్ కారణం స్టార్టింగ్లో అన్ని రికార్డ్ స్కోర్స్తో వెళ్ళినటువంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే అండ్ ప్రత్యర్థి టీమ్స్కి వీళ్ళ గురించి చాలా అవగాహన వచ్చేసింది కాబట్టి వాళ్ళు మంచి బౌలింగ్ వేస్తున్నారు. సో లెఫ్ట్ హ్యాండర్స్ కాంబినేషన్ మార్చి రైట్ లెఫ్ట్ హ్యాండర్తో వస్తే డెఫినెట్గా కొంచెం యూజ్ ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఏదైనా చేంజెస్ జరిగే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా 5 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 4 లేక 3 గెలవాల్సిన పరిస్థితి అవుతుంది. హోమ్ గ్రౌండ్లో 4 మ్యాచెస్ ఉండడం చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా వచ్చే మ్యాచ్లో చేంజెస్ జరుగుతాయి అనుకునే వారంతా, ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి. ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లేయింగ్ 11 లేకపోతే ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ మనం చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ప్రత్యర్థి అయిన రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో 8 గెలిచింది. ప్లే ఆఫ్కు వెళ్ళిపోయారు వీళ్ళు. పాజిటివ్ 0.6 రన్ రేట్. నెంబర్ 2లో కోల్కతా నైట్ రైడర్స్ 9 మ్యాచ్ల్లో 6 గెలిచారు. స్పిన్లో, ఫాస్ట్లో, బ్యాటింగ్లో అన్నిట్లో కూడా వీళ్ళు టాప్లో ఉన్నారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఇంత క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్న టీం ఖచ్చితంగా వీళ్ళైతే ఫైనల్ దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. +1 రన్ రేట్ కనిపిస్తుంది. అండ్ నెంబర్ 3లో సిఎస్కే ఉంది. 9 మ్యాచ్ల్లో 5 గెలిచారు. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్లో వీళ్ళు కూడా కన్సిస్టెంట్గా ఉన్నారు. అండ్ 0.8 రన్ రేట్ అయితే వీళ్ళకి కనిపిస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్ల్లో 5 గెలిచి 4వ ప్లేస్లో ఇప్పటి వరకు అయితే ఉంది. వీళ్ళ దగ్గర 0.07 రన్ రేట్. అండ్ 5వ స్థానంలో ఎల్ఎస్జీ ఉంది. 9 మ్యాచ్ల్లో 5 గెలిచారు. ఇది ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కంటే ముందే నేను తీస్తున్న వీడియో. ఒకవేళ గెలిచినట్లయితే ముందుకు వచ్చి ఉంటారు నాకు తెలిసి. 0.05 రన్ రేట్ ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ వీటన్నిటికీ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ మిగతా టీమ్స్కి అయితే ఉంది. 5 టీమ్స్లోనే 4 టీమ్స్ ప్లే ఆఫ్ వెళ్తాయి, ఒక్క టీం అవుట్ అవుతుంది. అది సిఎస్కేనా, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ అనేది మాత్రం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతుంది. సో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ముఖ్యంగా చాలా మంచి బ్యాటింగ్ చేస్తూ మొదటి మ్యాచ్ల్లో ఒక 5-6 మ్యాచ్ల్లో అయితే మొత్తం వాళ్ళ మీద టీం అంతా డిపెండ్ అయ్యేలా చేశారు. సో ఇదే అప్పుడు ఇప్పుడు మిగతా ప్లేయర్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు చాలా. బట్టి ట్రావిస్ హెడ్ అండ్ మన ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ అయినా కూడా ఓపెనర్ వస్తే రైట్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్లో ప్రత్యర్థులకి కాస్త లెంత్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక ఆఫ్ స్పిన్నర్తో వాళ్ళ అటాక్ వెళ్ళినా కూడా ఒక రైట్ హ్యాండర్ ఉంటే అతను ఆడడానికి వీలవుతుంది. సో మొత్తానికి కొన్ని పద్ధతులు అయితే మార్చుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే 1 డౌన్లో అభిషేక్ శర్మ వస్తే ఒక మ్యాచ్లో వచ్చాడు, చాలా సూపర్గా ఆడాడు. సో 1 డౌన్లో అభిషేక్ శర్మను పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఓపెనర్గా ట్రావిస్ హెడ్తో పాటు గ్లెన్ ఫిలిప్, ఐడెన్ మార్కరమ్ ప్లేస్లో తీసుకొని ఇతన్ని పంపించినా కూడా బాగానే ఉంటుంది. ఒక భారీ హిట్టింగ్ చేస్తాడు. కోల్కతా నైట్ రైడర్స్లో ఫిల్ సాల్ట్ ఏ విధంగా అయితే బ్యాటింగ్ చేస్తున్నాడో ఇక్కడ గ్లెన్ ఫిలిప్ అదే విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే చాలా మంచి ప్లేయర్ గ్లెన్ ఫిలిప్, కానీ అతనికి అవకాశాలు ఇవ్వట్లేదు. అతడు బెంచ్ మీదే కూర్చుంటున్నాడు కాబట్టి అతని టాలెంట్ కూడా బయటికి రావట్లేదు. సో మొత్తానికి ఒక ఛాన్స్ అతనికి కూడా ఇచ్చి చూస్తే కన్సిస్టెంట్గా ఒక 4-5 మ్యాచ్లకు ఛాన్స్ ఇచ్చినా కూడా పర్లేదు, ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐడెన్ మార్కరమ్ తన ఛాన్సెస్ తను చూశాడు. ఇంతకుముందు మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ అయినా కూడా వరుసగా స్లోగా ఆడుతున్నాడు. సో మొత్తానికి ఒక చేంజ్ ఉండే అవకాశం ఉందని చూడాలి. లేకపోతే స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ ఫాస్ట్ బౌలింగ్లో చాలా వీక్ ఉంది సన్ రైజ్ హైదరాబాద్. మీరు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చూస్తే యశస్వి, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అండ్ రోమెన్ పావెల్, షిమ్రన్ హిట్మేయర్, 8 మంది బ్యాట్స్మెన్, క్వాలిటీ బ్యాట్స్మెన్ ఉన్నారు. హిట్మేయర్ 7వ స్థానంలో వస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్ని ఎదుర్కోవాలంటే ఒక స్పిన్నర్ చాలా అవసరం. శ్రీలంకకు సంబంధించినటువంటి విజయకాంత్ అనే ఒక మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్ని తీసుకోకుండా ఇతన్నైనా తీసుకొని ఒక మ్యాచ్ ట్రై చేయాలి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్ టాప్లో ఉన్నాయంటే మెయిన్ కారణం స్పిన్నర్. ఒక మంచి స్పిన్నర్ లేకుండా ఈ ఐపీఎల్లో కప్పు కొట్టడం, ప్లే ఆఫ్ వెళ్ళడం అంటే చాలా కష్టం. సో విజయకాంత్ అండ్ అదేవిధంగా గ్లెన్ ఫిలిప్ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఒక సర్ప్రైజ్లా ఉంటుంది ప్రత్యర్థి టీమ్స్కి. రొటీన్గా మారిపోయింది సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది అని నాకైతే అనిపిస్తుంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చూసినట్లయితే ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్లోనే ఒక వికెట్ తీసే కెపాసిటీ ఉన్న డేంజరస్ బౌలర్. అండ్ సందీప్ శర్మ కూడా చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్ అయితే ఒక మంచి ఆఫ్ స్పిన్నర్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనర్ వస్తే ఇతనితో బౌలింగ్ వేయించే అవకాశం అయితే ఉంది. మామూలు ఆఫ్ స్పిన్కే ట్రెంట్ మనకు
మనకు ట్రావిస్ హెడ్ అయితే అవుట్ అవుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ అయితే ఇంకా ఇబ్బంది పెడతాడు. అదేవిధంగా ఒక రైట్ హ్యాండర్ ఓపెనర్ వస్తే మాత్రం ఒక సింగిల్ తీసి అతనికి ఛాన్స్ ఇచ్చినా అతను ఆడే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక స్పిన్నర్, ఖచ్చితంగా మంచి స్పిన్నర్ అయితే అవసరం ఉంది టీంలో. అండ్ ఒక చేంజ్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అండ్ ట్రావిస్ హెడ్ అండ్ అదేవిధంగా గ్లెన్ ఫిలిప్ అండ్ అభిషేక్ శర్మ, నితీష్ అండ్ హెన్రిచ్ క్లాసెన్. సో బ్యాటింగ్ ఫెయిల్యూర్స్తోని హెన్రిచ్ క్లాసెన్ కూడా కాస్త ప్రెషర్లోకి వస్తాడు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే అందరూ కాన్ఫిడెన్స్ పెంచుకునే రేంజ్లో ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది కంప్లీట్గా. ఓడిపోతున్నాం అనే దాంట్లో ఉంది కాబట్టి ఒక 2 చేంజెస్ చేసి మళ్ళీ ఓపెనర్స్ జోడి కనుక హిట్ అయినట్లయితే ట్రావిస్ హెడ్ లేకపోతే అభిషేక్ శర్మ ఇద్దరిట్లో ఎవరు హిట్ అయినా కూడా మళ్ళీ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిన మ్యాచెస్ చూసినా కూడా ఓన్లీ బ్యాటింగ్ వల్లే గెలిచారు. ఒక 287 స్కోర్ కొట్టినా కూడా ప్రత్యర్థులు చేస్తారా అనిపించేంత భయం అనిపించేలా బౌలింగ్ అయితే వేయడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ కొన్ని మ్యాచెస్లో బాగానే వేస్తున్నాడు, కానీ అనుకున్నంత డేంజరస్ అయితే కనిపించట్లేదు. ఉనాడ్కట్ అండ్ మయాంక్ మార్కండే ఇంకా వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇస్తే మనం చెప్పలేం. ప్రతి బాల్ 4-6 కొట్టే విధంగా కొట్టారు ఢిల్లీ క్యాపిటల్స్లో మెగ్గర్కి అయితే. సో ఈ విధంగా ఉంది ఎస్ఆర్హెచ్ బౌలింగ్. కనీసం ప్రతి టీంలో కనీసం 2 బౌలర్స్ ఉంటారు. ఎవరైనా ఒక వికెట్ తీస్తారు, లేకపోతే వీళ్ళ బౌలింగ్ చూస్తూ ఆడుకోవాలి అనే భయం అనిపించే బౌలర్స్ 2 ఉంటారు. కానీ ఎస్ఆర్హెచ్లో అలాంటి బౌలర్స్ ఎవరు లేకపోవడం కూడా ప్రత్యర్థి టీం బ్యాట్స్మెన్కి పండుగలా అవుతుంది. సో మొత్తానికి ఇది మారవాలంటే ఒక స్పిన్నర్, శ్రీలంక స్పిన్నర్ని ట్రై చేస్తే బాగుంటుంది, లేకపోతే మార్కో యాన్సన్ బౌలర్నైనా తీసుకుంటే బాగుంటుంది. అతను కూడా ఒక ఆల్రౌండర్, బిగ్ హిట్టింగ్ చేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ చేస్తాడు. సో ఇలాంటి కొన్ని చేంజెస్ చేసి ప్రత్యర్థులకు షాక్ ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తానికి సెకండ్ నాడు మ్యాచ్లో కనుక ఓడిపోయినట్లయితే ఇంకా 4 మ్యాచ్లో 3 గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ రన్ రేట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ రన్ రేట్ని అధిగమించాలి అండ్ 3 గెలవాలి అంటే ఇంకా ఇబ్బందిగా మారే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికి ఎల్ఎస్జీ అండ్ సిఎస్కే చాలా మంచి ఫామ్లో అయితే ప్రజెంట్గా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళ ఛాన్సెస్ కూడా ఎక్కువగానే అనిపిస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ టీంలో అలాంటి బౌలర్స్ అండ్ అలాంటి బ్యాట్స్మెన్ అయితే ప్రజెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్కి వెళ్ళే టీమ్స్గా నాకైతే ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ 2 కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్గా ఇప్పటివరకు అయితే అనిపిస్తున్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ టీం ఫెయిల్యూర్కు మరొక మెయిన్ కారణం ప్యాట్ కమిన్స్. మొదటి 7 మ్యాచ్ల్లో ఎంతో రెస్పెక్ట్ అండ్ ఎంతో బౌలింగ్లో ఎంతో బాగా వేసినటువంటి ప్యాట్ కమిన్స్. సో ఇప్పుడైతే అతను బౌలింగ్ ఆల్మోస్ట్ 12-15 వరకు ఎకానమీతో రన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఓవర్లోనే 20 రన్స్ ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్లో. సో ఇది కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇంతకుముందు మ్యాచ్లో అయితే మొత్తం 8 మంది బ్యాట్స్మెన్తో వెళ్ళినా కూడా 9 మంది బ్యాట్స్మెన్తో వెళ్ళినా కూడా ఆల్అవుట్ అయ్యారు. 130-140 లోపే ఆల్అవుట్ కావడం అంటే చాలా షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇది హైదరాబాద్ హోమ్ గ్రౌండ్, ఇంకా 4 మ్యాచ్లు హైదరాబాద్లోనే జరగాల్సి ఉంది కాబట్టి అదొకటి అడ్వాంటేజ్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఇంకొక టీం గుజరాత్ టైటన్స్, వీళ్ళ మీద గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో కంబ్యాక్ ఇస్తారు ఒక మంచి 2 చేంజెస్ చేసి అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా టీంలో ప్లేయర్స్ ఉన్నారు, కొత్త ప్లేయర్స్ని తీసుకొచ్చి ట్రై చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎలాగో ఈ బౌలింగ్ వర్కౌట్ కాదు అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది నాకైనా మీకైనా. సో కాస్త డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది.